హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇది వీకెండ్ మినీ వ్లాగ్. నా వీకెండ్ అంటే షెడ్యూల్ ఎలా ఉంటుంది, వీకెండ్ వర్క్స్ ఎలా ఉంటాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఒక 4 days నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా, సో కమెంట్స్ వస్తూ ఉన్నాయి అసలు ఏమైంది, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు. మీకు కొంచెం రీజన్ తెలుసు, నేను ఇంకా కొద్దిగా క్లారిటీగా చెప్తాను. అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా ఏమైంది ఎందుకనేసి. నా వీడియోస్ కొందరికి బాగా నచ్చుతుంది, సడన్గా వీడియోస్ రాకపోతే కొద్దిగా వాళ్ళకు కూడా టెన్షన్గా ఉంటుంది, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు ఏమైందని. అందుకని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇదైతే లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. నేను తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. అసలు 4 days నేను ఫోన్కే దూరంగా ఉండిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ నేను క్వెయిల్ ఎగ్స్ మంచిగా చాలా రోజులు అయిపోయింది నాకు ఫ్రెష్ క్వెయిల్ ఎగ్స్ దొరకలేదు. లాయల్ వరల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్స్ దొరికాయి, తీసుకునేసాను అనమాట. ఒక్కసారికి ఒక బాక్స్ మొత్తం ఫినిష్ చేసేసి, ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న ఎగ్స్, పిల్లలకు కూడా ఇష్టం అనమాట. ఆన్లైన్లో అలా ఆర్డర్ చేసామనుకోండి, ఇవేమవుతుంది కొంచెం పాడైపోయినటువన్నీ ఇచ్చేస్తున్నారు. అందుకనేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ వదిలేసాను. ఇది ఫ్రెష్గా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసి వాటర్ని బాయిల్ చేసుకొని, ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఒక్కొక్కటి స్లోగా వాటర్లో పెట్టాలి, కొంచెం సాల్ట్ వేసి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు ఫస్ట్లో తినేవాళ్ళు కాదు, కానీ టేస్ట్ ఆల్మోస్ట్ మనకి మామూలు ఎగ్స్ ఎలా ఉంటాయి, దీని టేస్ట్ కూడా అలానే ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, అంతే. ఇంకా మార్నింగ్ అయితే నేను యాక్చువల్లీ ఏమైంది, సూర్య బఫేకి వెళ్దాము అని చెప్పారనమాట. అంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా బయట వెళ్దాము అనేసి, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి అనేసి రీజన్తో చెప్పారు. నాకేమనిపించిందంటే సరే వెళ్దాము అని అందరూ బాగా మంచిగా నిద్రపోతున్నారు మార్నింగ్. ఎవరు లేవట్లేదు అనమాట. బయట వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా లేచి రెడీ అవ్వాలి కదా, 8 అవుతుంది, ఎవరు లేవట్లేదు. ఇంకా సరే నేనే ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాం, చాలా రోజులు అయిపోయింది అని నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. అంతే, ఫస్ట్ సైరస్ లేసి వచ్చారు. తనకి రాగి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా సూర్య నిద్రపోతున్నారని ఇంకా స్లోగా స్టార్ట్ చేశాను. కొంచెం ఏదైనా ఫ్రూట్స్ ఇద్దాము అనేసి. బ్లూబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా అవి కూడా వాష్ చేస్తున్నాను. నేను ఎప్పుడు బ్లూబెర్రీస్ని వచ్చి మంచిగా కొద్దిగా సాల్ట్, వెనిగర్ వేసి వాష్ చేస్తాను అనమాట. అప్పుడు ఏదైనా బాగా క్లీన్ అవుతుంది అనేసి మోస్ట్లీ వెజిటేబుల్స్ కూడా అలానే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా సైరస్కి అయితే బ్లూబెర్రీస్ చాలా ఇష్టం, కానీ ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా వద్దనేసి నేను ఇవ్వలేదు. ఏవైనా కూడా ఫ్రూట్స్ తీసి కొద్దిగా అలానే పెట్టేస్తాను కూలింగ్ తగ్గని అనేసి. ఇంకా సెలరీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను అన్ని ఐటమ్స్ ప్రైస్ చూపిస్తూ ఉన్నాను, ప్లస్ అవేంటివి కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నాను అనమాట. అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది అనేసి. మోస్ట్లీ మన వీడియోస్లో చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది కొంచెం ఎక్కువ ఫ్రెష్గా ఉంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట. ఇంకా మెల్లిగా సీరియస్ కూడా నిద్రలేసి వచ్చారు, ఇద్దరిని పెట్టుకున్నాను. సూర్య ఇంకా పడుకున్నారు. ఎక్కువ అంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అది చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. సైరస్కి ఏమో రాగి అంటే చాలా ఇష్టం, తన కోసం రాగి జావా చేస్తున్నాను. యాక్చువల్లీ వేరే రెసిపీ చేయాలనుకున్నాను, ఇంకా టైం లేదనేసి రాగి జావా చేసేసాను. మన ఛానల్లో రాగి జావా కూడా చాలా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఒక లాంగ్ వీడియో పెట్టాను, మీరు కావాలంటే చూడండి, అంటే నేను ఎలా ప్రిపేర్ చేస్తానని. అఫ్కోర్స్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇన్ కేస్ ఎవరికైనా తెలియాలి అనుకుంటే చూడండి. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయింది. ఇది సీరియస్కి చాలా ఇష్టం అనమాట. ఇంకా నన్ను ఒకటి అడుగుతూ ఉన్నారనమాట, నేను అవకాడో స్మూదీ బౌల్ ప్రిపేర్ చేసిన వీడియో పెట్టింటే అది ప్రాసెస్ చూపియండి అనేసి. మీకు అవకాడోస్ నచ్చకపోతే, అంటే మీరు అలవాటు చేసుకోవాలి అని అనుకుంటే హాస్ అవకాడో అనేసి ట్రై చేయండి. అది చాలా బాగుంటుంది అనమాట, చాలా క్రీమీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా నచ్చుతుంది అనమాట మీకు. అవకాడో మిల్క్ షేక్స్ ఇవంతా బాగుంటాయి. మేము మిల్క్ షేక్స్ చేయడం కొద్దిగా ఆపేసాము, అందుకే నేను స్మూదీ చేస్తూ ఉన్నాను. హాఫ్ అవకాడో అయితే తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని జార్లో వేసుకున్నాను. మేము బయట హోటల్లో తిన్న చోట వచ్చేసి ఏంటంటే దీంట్లో క్రీమ్ యాడ్ చేశారు, మనకి ఆ టేస్ట్ బాగుండడానికి. నేను క్రీమ్ యాడ్ చేయట్లేదు, జస్ట్ కర్డ్ యాడ్ చేస్తున్నాను, ప్లెయిన్ కర్డ్ అంతే. కర్డ్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి స్మూత్గా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. కలర్ చాలా బాగుంటుంది, డార్క్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్గా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, మనకి ఇలా స్మూత్గా వచ్చేస్తుంది అంతే, చాలా బాగుంటుంది. నేను సైరస్కి సీరియస్కి ఏంటంటే వాళ్ళకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, 8th monthలో 9th monthలో ఇలా అవకాడో ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. చాలా బాగా నచ్చుతుంది
వస్తుందనమాట. ఇంకా అయితే మనం స్మూదీ బౌల్ తీసుకొని దాంట్లో ఇంకా ఈ స్మూత్గా చేసేసుకున్నాం కదా అవకాడోని, దాంట్లో పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా ఈజీ అనమాట. ఇంకా బనానా పీసెస్ కూడా దీంట్లో ఇలా పెట్టుకుంటూ ఉన్నాను. అంటే మేము తిన్న ప్లేస్లో ఎలా చేశారో నేను అలానే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. వాళ్ళు క్రీమ్ వేశారు కాబట్టి అవకాడోది ఇంకా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రానోలా యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అయిపోయింది, ఇది బయట తీసుకునింది అనమాట. ఇంకా కొంచెం వచ్చి చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ అలా స్ప్రింకిల్ చేసుకోవడమే. ఇంకా కొద్దిగా హనీ యాడ్ చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసిన బౌల్ని 500కి 600కి అమ్ముతారు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అవకాడోకి బదులు మ్యాంగో కూడా యూస్ చేసుకోవచ్చు. మ్యాంగోకి అయితే కర్డ్ అవసరం లేదు, డైరెక్ట్ మ్యాంగోనే వచ్చి మనకి స్మూత్గా క్రీమీగా వచ్చేస్తుంది. అలా యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇది సూర్య కోసం, సూర్యకి ఇది చాలా ఇష్టము, చాలా బాగుంటుంది, అందుకని తనకి ఇది చేశాను. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చినలాగా చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ పిల్లల కోసం వచ్చి ఇంకొకటి ఏంటంటే దోశ, చీజ్ దోశ అనమాట. ఎప్పుడు పెద్ద పెద్దగా చేస్తుంటానని ఈ రోజు వచ్చి కొద్దిగా ప్యాన్ కేక్స్ లాగా చిన్న చిన్నవిగా చేసి చీజ్ దోశ చేశాను. వాళ్ళకి చీజ్ దోశ చాలా చాలా ఇష్టం అనమాట, వాళ్ళ ఇష్టంగా తింటారు. నాకు బాక్సెస్కి అప్పుడప్పుడు ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలో తెలియనప్పుడు నేను ఇలా చీజ్ దోశ చట్నీ వేసాను కానీ బాక్స్ క్లియర్ అయిపోతుంది. సో సడన్గా మనకి ఏమి ఇవ్వాలి టైం లేనప్పుడు బ్యాటర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా, సో ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. దీంట్లోకి టొమాటో కారం చేశాను. ఇది యాక్చువల్లీ తిరుపతి స్టైలు. తిరుపతిలో నేను చదువుకునేటప్పుడు బోండాలకి, బజ్జీలకి, నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కారం దోశకి ఇలా చేసి ఇచ్చేవాళ్ళు. కారము భలే ఉంటుంది, టొమాటో కారము. సో నేను అదే చేసినాను. ఇంకా కొద్దిగా అవకాడో ఉంటే అవి కూడా పీసెస్ ఇలా కట్ చేసేసి ఇందులో పెట్టేశాను అనమాట. పిల్లలు అవకాడోని బాగా డైరెక్ట్గానే తినేస్తారు. సో మీకు అవకాడో అలవాటు చేసుకోవాలంటే హాఫ్ అవకాడోతో స్టార్ట్ చేయండి అనమాట. ఇంకా పిల్లల కోసం ఇంతే ఇలా మార్నింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా అంతలోపల నేను సూర్య లేసారు. ఎందుకు లేసింది, రెస్ట్ తీసుకోవచ్చు కదా, రెస్ట్ చాలా అవసరము అనేసి అంటారు. నాకు అదేమో అంటే అంత ఈజీగా టైర్డ్ అనిపించదు. ఎప్పుడు ఏదో ఒకటి, ఎప్పుడు అంటే కొంచెం నాకు ఎనర్జీ ఉన్నా కూడా చేసి పెట్టాలి, ఏదైనా చేసి పెట్టాలని. సూర్య కూడా అంతే అనమాట. తనకి ఏదైనా కొంచెం టైం దొరికింది అనుకోండి, నాకు పిల్లలకి చేయాలి, ఏదో ఒకటి చేసి పెట్టాలి అనేసే ఉంటారు. సో నాకు అలానే అనిపించింది. ఇంకా మార్నింగ్ సూర్య నిద్రపోతున్నారు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అంత ఎక్కువ ఏం చేయలేదు, సింపుల్గా చేశాను. కానీ పిల్లలకి బాగా నచ్చేసింది, ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. మమ్మీ ఏదో కుక్ చేస్తాను చాలా అని. స్కూల్కి వెళ్ళే టైంలో ఏమంటే వాళ్ళకి హడావుడిగా తినేసి వెళ్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు వీకెండ్స్లో అందరం కూర్చొని తినాలి అని ఇష్టం. అందుకే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ బయట వెళ్ళిపోతాం అనమాట, ఎవరు పని చేయకుండా. అంటే అందరూ నలుగురం కూర్చొని అలా తినుకుంటూ మాట్లాడుకోవచ్చు అనేసి. ఇంకా సూర్య కోసం కొంచెం గ్రీన్ గ్రామ్స్ స్ప్రౌట్ సాలడ్ కూడా చేశాను. సెలరీ జ్యూస్ నేను చూపిలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, అందుకే చూపిలేదు అనమాట. సో ఇంతే ఈరోజు బ్రేక్ఫాస్ట్. వీకెండ్ మా బ్రేక్ఫాస్ట్లు ఇలా ఉన్నాయి. అన్నీ చేసి పెట్టుకొని కూర్చొని కొద్దిగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. సెలరీ జ్యూస్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. దీంట్లో నేను ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా ఆమ్లా, కొంచెం కొరియాండర్, మింట్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకైతే ఈ గ్రీన్ జ్యూస్ చాలా ఇష్టం అనమాట. ఇంకా అందరికీ కొద్దిగా పెట్టి చేశాను. అంటే ఈరోజు మాత్రం ఇలా వీకెండ్స్ చేసినప్పుడు నేను ఎవరికి ఏం కావాలో అది ఎత్తుకొని తినచ్చు, అన్ని మిడిల్లో పెట్టేస్తాను, ఏది రిస్ట్రిక్ట్ చేయను. ఇది ఫస్ట్ తినండి, అది సెకండ్ తినండి, అలా ఏం లేదు. ఇంకా తినేసిన వెంటనే మేము ఈరోజు సూర్య చేస్తానని చెప్పారు. అంటే తనే కుక్ చేస్తా అన్నారు. చాలా రోజులు అయిపోయింది నేను కుక్ చేస్తానంటే ఇంకా సరే చికెన్ తీసుకొద్దామని. చికెన్ ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేయను, నేను ఫిష్ మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేసేది. చికెన్, మటన్ కొన్ని ప్లేసెస్ పెట్టుకో అన్నాం అనమాట. అది ఇప్పుడు కాదు, లాస్ట్ 8 yearsగా సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం, కొంచెం ఫాస్ట్ మూవింగ్, ఫ్రెష్గా ఉంటుంది అనేసి. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, బాగా తిన్నారు కాబట్టి. వాళ్ళకి తినడం డ్రైవ్, అఫ్కోర్స్ అన్ని పిల్లలకి అలానే ఇష్టము. ఇంకా ఇలా జరిగిందనమాట అంతా స్మూత్గా. సూర్య ఈరోజు ఏం చేస్తారు, నన్ను బాగా రెస్ట్ తీసేసుకోమన్నారు. మార్నింగ్ అంతా కూడా చేసావు, ఫుల్ రెస్ట్ తీసుకో, మళ్ళీ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫీస్ వర్క్ ఉంటుంది, మళ్ళీ కష్టంగా ఉంటుంది అనేసి. ఇంకోటి అందరూ ఎన్నో మంత్ ఇప్పుడు అనేసి అంటున్నారు. నాకు 8th month అయితే స్టార్ట్ అయింది. ఇంకా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీ మాత్రము. చాలా ఫాస్ట్గా 8 monthsకి వచ్చేసాను అనిపించింది. ఫస్ట్ 3 months నాకు కష్టంగా ఉంటుంది, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను.
చెప్పాను. ఫస్ట్ 3 months ఆ స్మెల్, ఆ వామిట్స్ నాకు అస్సలు పడదు. ఇప్పుడు బాగుంది. ఇంకా అందరూ మీకు వామిట్ అలా ఏం లేదా అంటున్నారు. ఏం లేదు, చాలా చక్కగా ఉన్నాను అనమాట. వామిట్స్ అంతా ఏం అవ్వట్లేదు. ఇంకా సూర్య అయితే కుకింగ్ ఫాస్ట్గా స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే వాళ్ళకి 12:30కి 1కి అంతా లంచ్ తినే అలవాటు. అందుకనేసి ఫస్ట్ పిల్లల కోసం సాంబార్ చేసేస్తున్నారు. నేను యూస్ చేసే ఆయిలే చాలా తక్కువ అంటారు. సూర్య కుకింగ్లో యూస్ చేసే ఆయిల్ చూసారనుకోండి, మరీ తక్కువగా, అసలు ఆయిలే కనిపించదు మీకు. చూడండి ఎంత తక్కువగా ఉంటుందో, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా వేస్ట్ చేస్తారు. ఎంతమందికి సూర్య రెసిపీస్ కావాలో చెప్పండి. తనవి అంటే పిల్లల కోసం చాలా మంచిగా ఉంటుంది. చూసి చూసి చేస్తారనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడము, మనం చేసేదే వాళ్ళు బాగా తినడానికి. సో వాళ్ళకి తగినట్లు చేస్తే బాగుంటుంది అనేసి చేస్తున్నారు. ఒక పక్క సాంబార్ పెట్టేశారు, ఎందుకంటే లేట్ అయితే సడన్గా వాళ్ళకి ఆకలి వేసింది అనుకోండి, సాంబార్లో తినేస్తారు ఫస్ట్ అని సాంబార్ ఒక పక్క పెట్టేశారు. నేను రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టేసిన్నాను. ఇది పిల్లల కోసము చికెన్ పెప్పర్ ఫ్రై. చికెన్ పెప్పర్ ఫ్రై మన ఛానల్లో ఉంది. అస్సలు తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. ఇంకా ఈ కాంబినేషన్ బాగుంటుంది, సాంబారు చికెన్ పెప్పర్ ఫ్రై. ఇది కూడా పిల్లల కోసమే అనమాట. ఈరోజు చికెన్లోనే 2 varieties చేస్తున్నారు. పిల్లలకి కొంచెం స్పైసీ తగ్గించి, ఇప్పుడు వాళ్ళు బాగా స్పైసీ తింటూ ఉన్నారు. మేము కొంచెం స్పైసీగా తిందాము అనేసి మాకు సపరేట్గా చేసుకుంటున్నాము. ఇంకా సూర్య కుకింగ్ చేస్తూ ఉన్నారు అంటే అసలు ఫుల్ కిచెన్లో ఫుల్ హ్యాపీగా ఉంటారు. అక్కడే ఉంటారు, కిచెన్ నుంచి బయటికి రారు ఆ వంట అయ్యేంత వరకు. అది ఎందుకో వాళ్ళకి అంత ఇష్టము. నేను చేసేదైతే నాకు కంపెనీ ఇవ్వడానికి ఉంటారు, అంత ఎక్కువ వెయిట్ చేయరు. కానీ సూర్య కుక్ చేస్తూ ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడెప్పుడు డాడీ కుక్ చేస్తారు తినేద్దాము అనేలాగా. ఇక్కడ చూసారు సాంబార్లో మ్యాంగో వేయడానికి అడుగు పెడితే ఇంకా తింటూ ఇలా కొంచెం కొంచెం తినుకుంటూ షేర్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా టైంకి అయితే వాళ్ళిద్దరి అంటే 2 రెసిపీస్ అయిపోయింది అనమాట. పిల్లల కోసం చేసిన సాంబారు చికెన్, ఇంకా నా కోసం చికెన్ కర్రీ చేస్తానని చెప్పారు. సో అది తర్వాత అయినా చేసుకోవచ్చు అనేసి ఇంక నేను పిల్లలకి 5 అయిపోతానే ఫస్ట్ వాళ్ళకి తినిపించడం అయితే స్టార్ట్ చేశాను. సాంబార్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది. మీకు రెసిపీ నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతాను. వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి బాగా మంచిగా తింటారు. స్లోగా అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చికెన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేస్తారు, అంటే హై ఫ్లేమ్లో పెట్టరు, చాలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తారు. యాక్చువల్లీ మనము కుకింగ్ అంతా వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగా మంచిగా వస్తుంది. మీకు ఏమేమి రెసిపీస్ సూర్య చేసే వాటిలో కావాలో లేదా అన్ని రెసిపీస్ కావాలనే నేను సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతానమాట. ఇంకొకటి, మనం కుక్ చేసేటప్పుడు పిల్లల్ని ఇలా ఇన్వాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, బాగా వాళ్ళకి తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఏం కుక్ చేస్తున్నామో మనకు టైం ఉన్నప్పుడన్నా వాళ్ళకి చూపించాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము అనేసి, అప్పుడే అది తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా చికెన్ కర్రీ ప్రాసెస్కి అంతా ప్రెప్ వర్క్ అంతా జరుగుతుంది. సీరియస్కి కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టము, అట్లే తాగేస్తున్నారు, అట్లే పచ్చి కొబ్బరి అంతా తినేస్తూ ఉన్నారు అనమాట. దీంట్లో అంటే కర్రీ కొంచెం కోకోనట్ అవసరం కాబట్టి వాటిని అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈరోజు నన్ను ఏమీ చేయొద్దని చెప్పారు, మొత్తం తనే చేస్తానన్నారు. సో అందుకే మొత్తం తనే చేస్తున్నారు. నాకు కూడా సూర్య చేసే వంట అంటే చాలా ఇష్టం, చాలా రోజులు అయినట్లు అనిపిస్తుంది. యాక్చువల్లీ బిర్యానీ చేస్తా అన్నారు. బిర్యానీ మళ్ళీ పిల్లలకి ఏమైనా హెవీ అయిపోతుందేమో, ఈ సాంబార్ రైస్ చికెన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇంకంతే, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వేస్తున్నారు కదా ఈ పొడి, ఇందులోనే ఉంటుంది టేస్ట్ మొత్తము. మీకు ఆ వీడియో కావాలంటే ట్యాగ్ చేస్తాను లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చికెన్ పెప్పర్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, అసలు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇంకొక సైడ్ ఇంకా నాకు కూడా ఆకలి వేస్తుందని ఫాస్ట్గా చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు. అస్సలు విసిగించుకోరు, చాలా ఇంట్రెస్ట్తో చేస్తారనమాట కుకింగ్ చేసేటప్పుడు మాత్రము. చికెన్ అయితే ఇలా మంచిగా పెరుగుతో మ్యారినేట్ చేసి పెట్టారు, అంటే సాఫ్ట్గా వస్తుంది ఇలా మ్యారినేట్ చేస్తాను అనమాట. పిల్లలది అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. నేను దీంట్లో కొంచెం తినేసాను, నాకు బాగా నచ్చింది అనమాట. పిల్లలు కూడా చాలా మంచిగా తిన్నారు, వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అనమాట. కిచెన్లోనే వెయిట్ చేశారు ఆల్మోస్ట్ 1 hour, అక్కడే నిలబడుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చెప్తూ అలా చూస్తున్నారు. ఇంకా నేను స్లోగా పెడుతూ ఉన్నాను అనేసి వాళ్ళే ఎత్తుకొని తినడం స్టార్ట్ చేసేసారనమాట. ఇలా అప్పుడప్పుడు కొంచెం వైఫ్స్కి బ్రేక్ ఇచ్చారనుకోండి, కొద్దిగా వాళ్ళకి టైం ఉంటుంది, కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఇంకా వాళ్ళకి
పిల్లలు తినిపించే లోపల ఇది కూడా అయిపోయింది. ఇదేంటంటే చికెన్ సేర్వా, రోడ్ సైడ్ కుర్మా టైపు. నేను ఇది కూడా పోస్ట్ చేశాను అనుకుంటా. పాపం అంతా కుక్ చేసి ఇంకా అలానే ఫ్లోర్ మీదే పడుకునేసారు వచ్చి. ఇంక తనకు కూడా పెట్టించేసాను, పిల్లలు తినేసారనమాట. సిరి అయితే వాళ్ళ డాడీని అస్సలు వదలరు, ఎప్పుడు వాళ్ళ డాడీతోనే ఉంటారనమాట. తనకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. పిల్లలు నిద్రపోయిన తర్వాత నాకు ఇలా డెజర్ట్ ఒకటి ఆర్డర్ చేయించారు తినమనేసి. డెజర్ట్ కూడా తినేసాను. ఇంకా ఈవినింగ్ నిద్ర లేచారు, బాగా తిన్నారు, ఈవినింగ్ లేచారు, మంచి మూడ్లో ఉన్నారు. ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు నేను వాళ్ళ టైంని బాగా యూజ్ చేసుకుంటాను అనమాట. రీసెంట్గా స్వప్న బుక్ హౌస్కి వెళ్ళింటే బుక్స్ అన్నీ తీసుకున్నారు. సీరియస్ కూడా స్లోగా తనకి రాయిపియాలి, తనకి ఇంట్రెస్ట్గా ఉంది. అన్న ఏదో రాసుకుంటూ ఉంటే నేను రాస్తాను, నేను చేస్తాను అనేసి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనము నేర్పించేసేయాలన్నమాట. మనం ఫోర్స్ చేసి చదివిస్తే వాళ్ళు చదవరు. అందుకే ఇంకా సీరియస్కి వచ్చేసి స్లోగా నేను ఈ స్టాండింగ్ లైను, స్లీపింగ్ లైను, సర్కిల్ వేయడము ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నాను. తనకి ఏమంటే వాళ్ళ అన్నలాగా రాసేయాలి. ఇవంతా స్టార్టింగ్ బేసిక్ అంతా అవుతుంది, డైరెక్ట్గా వాళ్ళ అన్న రాసేయాలి అనేలాగా చేస్తూ ఉంటారు. ఇవంతా ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఇచ్చే హోంవర్క్ కాదు, ఇది నేను ఇంట్లో చేపించే వర్క్. వాళ్ళు కొంచెం మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను చదివించడం అలా స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా సూర్య అయితే వాళ్ళకి మంచిగా స్టోరీస్ చెప్పడము అలా చేస్తూ ఉంటారనమాట. అంటే మనం ఫుల్లీ స్కూల్ మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు అనేసి నా ఒపీనియన్ అనమాట. ఫుల్ స్కూల్ మీద డిపెండ్ అయితే కష్టం. కొందరు పిల్లలు స్కూల్లో చెప్పింది చదువుకోగలుగుతారు, కొందరు పిల్లలకి స్కూల్లో ఇంట్రెస్ట్ ఉండదు. నేను వీళ్ళని స్కూల్కి పంపించే ముందే కొద్దిగా అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు అలా రాపిస్తూ ఉంటాను. సీరియస్కి ఎక్కువ వినడం చాలా ఇష్టం రాయడం కంటే. సైరస్కి రాయడం చాలా ఇష్టము. ఏది రాయమని చెప్పినా కూడా మంచిగా తను రాసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా బుక్స్ ఎక్కువగా ఉంటాయి. నేను మీకు కావాలంటే మంచి బుక్స్, అంటే ఫస్ట్ ఇప్పుడే పిల్లలకి మీరు రాయడం స్టార్ట్ చేస్తుంటే ఎలాంటి బుక్స్ తీసుకోవాలి కావాలంటే నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా సీరియస్కి కొద్దిసేపే పిల్లలు, మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఫోర్స్ చేయకూడదండి. కొందరు పిల్లలకి 5 మినిట్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఆ 5 మినిట్స్ ఓకే, ఏదో ఒక వర్క్ ఇచ్చి రాపించినామా చదివించినామా అంతే, వదిలేసేయాలి. లేదా 10 మినిట్స్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారా, అలా వాళ్ళకి ఎంతసేపు ఇంట్రెస్ట్ ఉందో చూడాలంతే. సీరియస్ ఈరోజు 1 2 3 ఏదో ట్రేసింగ్ వేశారు. ఇంకా వాళ్ళ డాడీకి చూపించమని చెప్తే ఇంకా వెళ్ళి చూపించడానికి వెళ్ళారనమాట. సో వాళ్ళ డాడీ కూడా సూపర్ అంటే కొంచెం హ్యాపీ అవుతారు. సైరస్కి ఏమో ఇంకా రాస్తూనే ఉన్నారు, రాయమని చెప్తూ ఉంటే సరే తనే రాస్తూ ఉన్నారు కదా చూశాను. ఒక 1/2 అవర్ దాకా అనుకుంటా రాసుకుంటున్నాను. ఇంకా నాకే అంతకు మించి వద్దు అని చెప్పాను. మళ్ళీ ఇంకా నెంబర్స్ రాస్తూ ఉన్నారనమాట. దానికి చాలా ఇంట్రెస్ట్. బుక్స్ అన్నీ మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు అయితే మంచిగా షేర్ చేస్తాను. నాకు ఇలా ఓపిక ఉన్నప్పుడు కూర్చొని పెట్టి మంచిగా రాపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా చాలే వద్దులే అనేసి అని చెప్పి ఆపేసి చేస్తాను. ఇంకా ఇదేంటంటే మేము ఇంకొక వీడియోని కూడా దీంట్లోనే మిక్స్ చేసేసాను. ఫస్ట్ సీరియస్కి వచ్చి ఫీవర్ వచ్చింది, మీకు అందరికీ చెప్పినాను. అందరూ యాక్చువల్లీ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఎలా ఉంది ఏమి అనేసి. సీరియస్కి అయితే ఫీవర్ ఒక రోజు నైట్ అంతా కొంచెం టెంపరేచర్ తగ్గకుండా ఉంటే నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో మెడిసిన్ ఇవ్వడం వల్ల అది స్టార్ట్ చేస్తూనే కొంచెం కంట్రోల్ అయిపోయింది. నేను అంతకు ముందు రోజు నైట్ సరిగ్గా నిద్రపోలే. ఫీవర్ వచ్చే ముందు రోజు నైట్ ఏదో వర్క్ చేసుకుంటా సరిగ్గా నిద్ర లేదు, హాఫ్గా ఉన్నింది నిద్ర. సీరియస్కి ఫీవర్ వచ్చిన రోజు ఫుల్ నైట్ నేను నిద్రపోలే. తను ఏదేదో చెప్తూ ఉన్నారనమాట. మామూలుగా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఏదో బ్లావరింగ్ ఎక్కువ ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అలా అయింది. ఇంకా నెక్స్ట్ డే ఏమైంది, ఫీవర్ తగ్గింది. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత తనకి మామూలుగా అయిపోయింది అనమాట, నార్మల్ అయిపోయింది. టెంపరేచర్ తగ్గి బాగానే తింటూ ఉన్నారు, బాగానే చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఆ డే ఈవినింగ్ నైట్ సైరస్కి స్టార్ట్ అయింది. ఆల్రెడీ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి నేను వెంటనే అవి స్టార్ట్ చేశాను. ఇంకా తను ఓకే, ఇద్దరికి బాగానే ఉందన్నమాట. నాకు మళ్ళీ నిద్ర రాలేదు. నాకు పిల్లలకి ఫీవర్ అనుకోండి, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి, టెంపరేచర్ చెక్ చేస్తుండాలి, ఎక్కడ నిద్రపోతాను అనేసి నాకు నిద్ర రాలేదు. ఇద్దరికి చెక్ చేసుకుంటూ అలా ఉన్నాను. ఇద్దరికి కరెక్ట్గానే ఉంది, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా. నాకు అప్పటికే 3 days నిద్రపోయింది, నైట్ 3 nights నిద్ర లేదు. ఇంకా నాకేమైంది, కొంచెం బాడీ వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది. 1 day నిద్రపోకపోతేనే మనకు మామూలుగా
సడన్గా ఒకలాగా అయిపోతుంది. ఇంకా 3 days నుంచి నిద్ర లేదు, అస్సలు నిద్రపోలేదు. డే టైం కూడా రెస్ట్ తీసుకుండేకి లేదు. నాకు కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయింది. ఫీవర్ నాకు కొద్దిగా ఎఫెక్ట్ అయిందనమాట. నాకు అయిన దానికి బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. బాడీ పెయిన్స్ అని చెప్పి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది అనమాట నాకు. ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసరికి నా వల్ల అవ్వలేదు ఆ రోజు నైట్ అంతా. ఇంకా సూర్య కూడా లైట్గా ఫీవర్, ఎందుకంటే తను కూడా మేల్కొని ఉన్నారు 3 days. తను కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఇంకా తను టాబ్లెట్స్ వేసుకున్నారు. నాకు ప్రెగ్నెంట్ కదా, టాబ్లెట్స్ వేసుకోవాలంటే కొంచెం భయంగా ఉన్నింది, అంటే డాక్టర్ని అడగకుండా ఎట్లా అని. కానీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను ఇక్కడ బెంగళూరులో ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు ముందుగానే మీకు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో ఫీవర్ వచ్చిన, కోల్డ్ కాఫ్, ఏదైనా బాడీ పెయిన్స్ అలా ఈ టాబ్లెట్స్ టాబ్లెట్స్ అయితే యూస్ చేయొచ్చు, ఇవి సేఫ్ అనేసి నాకు ఇచ్చిన్నారు. సో నేను అది నాకు గుర్తొచ్చి ఇంకా వెంటనే వేసుకుంటే అది 3 hours వర్క్ అవుతుంది. మళ్ళీ నాకు హెవీగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎవరికైనా ఇట్లా 8th monthలో ఇలా బ్యాక్ పెయిన్ వస్తే ఆబ్వియస్గా మనకి ఏమనిపిస్తుంది, డెలివరీ పెయిన్స్ ఏమో అనిపిస్తుంది. నేను అలానే అనుకున్నాను. సరే నైట్ అంతా చూశాను, నైట్ అంతా నిద్ర లేదనమాట. అప్పటికే ఇంకా నాకు 4 nights నిద్ర లేదు. ఇంకెలా ఉంటుందో చూడండి. ఇంకా సూర్య వచ్చి నెక్స్ట్ డే లేదులే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, ఎందుకు అజ్యూమ్ చేసుకుండేది, ఇది ఫీవర్కి వచ్చిండేది రియల్ బ్యాక్ పెయిన్ ఏంటి అనేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అలానే ఊరికి వెళ్ళిపోయామన్నమాట. సిఎంసికి వెళ్ళిపోయి చూపించుకుందాము అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా ఏంటంటే టాబ్లెట్ వేసుకున్నాను నేను. టాబ్లెట్ వేసుకుని 2-3 hours బాగానే ఉంది. మళ్ళీ కార్లో వచ్చి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నా టమ్మీ అనేది టైట్గా ఉందన్నమాట. వీడియోలో కూడా నా టమ్మీ చూసి మీకు ఈసారి బేబీ బాయ్ అది అంటారు. టమ్మీ షేప్ అనేది బేబీ పొజిషన్ని బట్టి ఉంటుంది. కొందరికి బేబీ వచ్చి హెడ్ డౌన్ అయ్యి ఇలానూ ఉంటుంది, కొందరికి బ్రీచ్ పొజిషన్లోనూ ఉంటుంది. నాకు వచ్చి బ్రీచ్ పొజిషన్లో ఉంది, దానివల్ల టమ్మీ షేప్ ఒకలాగా ఉందనమాట. దానికి నాకు టమ్మీ టైట్గా ఉంది. అది నాకు హాస్పిటల్కి వెళ్ళినాక తెలిసిందనమాట. అంటే బేబీ ఎక్కువ మూవ్ అవడం వల్ల వచ్చి కొన్నిసార్లు అట్లా మనకి టైట్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం బేబీ పెద్దది అవుతూ ఉండడం వల్ల. అదొకటి అనమాట. ఇంకా వేలూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనేమనుకున్నాను, వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్దాము, ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఒక 6 అలా అయిపోతుంది. మళ్ళీ ఎందుకులే ఆ టైంలో అనుకున్నాను. మళ్ళీ సరే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వచ్చేయడమే కదా అనేసి అనుకున్నాను. నేనే డైరెక్ట్గా వెళ్తాను, అంటే ఇంటికి కూడా పోలేదు, డైరెక్ట్గా అలానే సిఎంసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను. అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను మీరు వచ్చేయండి అనేసి. నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది 4 days నిద్ర లేదు, బాగా వీక్గా ఉన్నాను. ఇంకా అట్లే డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తే పిల్లల్ని అంతా లేట్ అవుతుంది, ఎందుకు ఈరోజు చూపించుకునేద్దాం, మళ్ళీ ఈరోజు చూపించుకుంటే ఏదైనా మెడిసిన్స్ ఇస్తే నైట్ బాగా నిద్రపోవచ్చు అనేసి నాకు తెలుస్తుంది అనమాట. ఇది నిద్ర వల్ల నాకు ఎక్కువ వీక్గా ఉంది అనేసి హాస్పిటల్కి వెళ్ళినాను. పిల్లలు సూర్య అలానే ఇంటికి వెళ్ళిపోయారు. నేనే వెళ్ళేసి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇంకా వెళ్ళి అక్కడ చూపించాను అనమాట. ఇంకా ప్రెగ్నెంట్ కదా, వాళ్ళు కొంచెం ఎందుకు రాలేదు, ఏంటి ఇంత లేట్గా వచ్చారు, అది ఇది అని క్వశ్చన్స్ అంతా అయింది. నేను ఇంకా మెడిసిన్స్ ఇచ్చేస్తారు కదా అనేసి అనుకున్నాను. వాళ్ళు వచ్చి అడ్మిట్ అవ్వాలి అనేసి అన్నారనమాట. నాకేం అర్థం కాలేదు. నేను చెప్పాను ఇలా పిల్లలకి వచ్చింది, నాకు వచ్చింది ఫీవరు, మీరు ఏదైనా మెడిసిన్స్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను అంటే, లేదు అలా అవ్వదు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయాలి అనేసి అడ్మిట్ చేయించుకున్నారు. ఇంకా ఆ రోజు నైటే ఏవేవో టెస్ట్లు అంతా చేశారనమాట. నేను 3 days హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఆ 1.5 days నాకు ఫీవర్ అంతా నార్మల్ అయిపోయింది, కానీ వాళ్ళు డిశ్చార్జ్ చేయలేదు. 3 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంకా నేను ఆ రోజు నైట్ డిశ్చార్జ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే బెంగళూరులోనే ఉన్నాము, చూపించుకొని కూడా రిటర్న్ వచ్చేసాము. అందరికీ బాగుంది, నాకు కూడా బాగుంది. ఆల్రెడీ ఏదో హెల్తీ ఫుడ్ తింటున్నాను కాబట్టి తొందరగా రికవర్ అయ్యాను, లేకపోతే ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంతే ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.